నేర్చుకునే ప్రతి పాఠం కూడా మేము ఆకలింపు చేసుకుని ఆచరించు భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. పరిశుద్ధాత్మతో నీరు కట్టి దేవ ఫలింప చేయండి ప్రభువా. హృదయము మంచి నేలలాగా వినే ప్రతి మాట కూడా మంచి నేల మీద పడిన విత్తనములా చేయండి ప్రభువా. అది చక్కగా మొలవాలి, ఫలించాలి, ఫలములివ్వాలి, తద్వారా మీరు మహిమ పొందాలి. అలాంటి కృప మా అందరికీ అనుగ్రహించి మీరే మహిమను పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చో. ఈ రాత్రికాల సమయంలో 3వ రోజు దిద్దుబాటు ప్రార్థనలో పాల్గొన్న మీ అందరిని బట్టి ప్రభువును నేను ఎంతగానో స్తుతిస్తూ వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. కొంతమంది అంటే చాలామంది మొదటి రోజున రాలేదు, అలాగే రెండో రోజు కూడా బాగా రాలేకపోయారు. ఈరోజు చాలామంది వచ్చారు. మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మానవుని యొక్క జీవితంలో దైవికమైన క్రమం అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ ఎ డివైన్ ఆర్డర్ అంటారు, లేకపోతే డివైన్ డిసిప్లిన్ అంటాం. అది ప్రతి ఒక్కరి జీవితానికి ఉండాలన్నమాట. అంటే ఆత్మీయమైనటువంటి క్రమం ఒకటి ఉంటుంది మనకి. దాన్ని ఉల్లంఘించటమే దేవుని యొక్క నామాన్ని అగౌరవపరచటం, అవమానపరచటం అన్నమాట. ఈ 3 రోజులకి సంబంధించి మనం ఒక పాఠాన్ని సిద్ధం చేసుకున్నాం. కీర్తనలు 4వ కీర్తనలో 2వ భాగాన్ని మూలవాక్యంగా చేసుకుని అందులో ఉన్నటువంటి వాక్య భాగాలను మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అర్ష కూర్చోన్న, కూర్చో కూర్చో కూర్చో, లేదంటే నా దగ్గర కూర్చో, ఇక్కడ కూర్చో, ఇటు వచ్చేసేయి. అది నువ్వు ఇటన్నా వచ్చేసేయాలి, వాక్యం అయిపోయేదాకా కథలు కొడుతున్నావు అమ్మా. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మారుస్తారు మీరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు మీరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతారు మీరు? ఈ ప్రశ్న ఎవరికి వాళ్ళమే మనం వ్యక్తిగతంగా వేసుకోవాలని మొదటి రోజు మనం చెప్పుకున్నాం. మీరు నరులారా అనే దగ్గర ఎవరికి వాళ్ళమే మన పేర్లు పెట్టుకొని ఎంతకాలం వ్యర్థమైన వాటిని మనము అనుసరిస్తాం, వ్యర్థమైన వాటిని ప్రేమిస్తామని. మరి ఏమి ప్రేమించాలి అంటే ప్రభువైన మన యేసయ్య చెప్పాడు, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువునే ప్రేమించాలి అని. ఎందుకంటే ఒక ఆయన వచ్చి ధర్మశాస్త్రంలో ఉన్న ముఖ్యమైన ఆజ్ఞ ఏంటో ఒకటి అడిగాడు. అది 10 ఆజ్ఞలు చెప్పారు ప్రభు, కానీ ఆజ్ఞలన్నీ పాటించేస్తున్నాను నేను. అందులో షార్ట్ చేసి ఏదన్నా ఒక ముఖ్యమైనది చెబితే షార్ట్గా అది పాటిస్తాను అన్నాడు. వెంటనే ప్రభు అన్నాడు, నీ దేవుడైన యెహోవానే ప్రేమించాలి, అది కూడా పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో ప్రేమించాలని. ఆ మాటను ఆధారం చేసుకుని మొదటి రోజు ఒక 3 విషయాలు, రెండవ రోజు 3 విషయాలు మనము నేర్చుకున్నాం. ఈ 6 విషయాలను ఎవరైనా చెప్పగలిగితే చాలా బాగుంటుంది. మొదటగా పిల్లల దగ్గర నుంచి వెళ్తే ఇంకా బాగుంటుందేమో కదా. ఎవరు చెప్తారు మీలో 6 విషయాలు? ఎవరైనా చెప్తారా? 2 రోజుల పాటు 6 విషయాలు నేర్చుకున్నాం. గుడ్ అమ్మ, గుడ్ అమ్మ. అసలు లెగటమే ముందు మీకు సగం మార్కులు పడిపోయినాయి అంతే. అంతే. మీరు చెప్తే ఈ 2 రోజులు రాలేని వాళ్ళందరికీ సిగ్గన రావాలి, లేకపోతే బుద్ధన్న రావాలి. అమ్మ షాటును దాక్కుంటున్నారే కొంతమంది, వాళ్ళకి బోధించాలి. మీరు మిమ్మల్ని నిలబెట్టించి వాళ్ళకి బోధ నేర్పించాలి మేము. చెప్పండి అమ్మ, చెప్పండి, చెప్పమ్మ, చెప్పు. వేటిని ప్రేమించాలి? నెంబర్ 1. వెరీ గుడ్. 2,
గుడ్. ఆయన సన్నిధిని ప్రేమించాలి. వెరీ గుడ్. ఆయన జ్ఞానమును ప్రేమించాలి. గుడ్. యెరూషలేమును ప్రేమించాలి. ఓ ధర్మశాస్త్రమును ప్రేమించాలి. అయ్యో భలే నేర్చేసుకుంది అయితేనే. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పు తల్లి రోజశ్రీ చెప్పు. దేశస్థుతిని ప్రేమించాలి. దేవుని నామాన్ని ప్రేమించాలి. గుడ్, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. గుడ్. జ్ఞానమును ప్రేమించాలి. యెరూషలేమును ప్రేమించాలి. ఆరవది. ధర్మశాస్త్రమును ప్రేమించాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. ఇప్పుడు వన్యశ్రీ కూడా చెప్పేస్తుంది. తర్వాత వెనకాల ఉన్న పెద్దవాళ్ళు రెడీగా ఉండండి అమ్మా. చెప్పు. హృదయ శుద్ధిని ప్రేమించాలి. నామమును ప్రేమించాలి. మందిరమును ప్రేమించాలి. జ్ఞానమును ప్రేమించాలి. ప్రేమించాలి. ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి. వెరీ గుడ్. చప్పలు కొడదాం ఒకసారి, చప్పలు కొడదాం. ఇప్పుడు అమూల్య చెప్పేస్తుంది, అమూల్య కూడా చెప్పేస్తుంది. చెప్పు తల్లి. ప్రేమించాలి. చెప్పమ్మ. నామమును ప్రేమించాలి. ప్రేమించాలి. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చప్పలు కొడదాం, అందరం చప్పలు కొడదాం. ఇప్పుడు గర్రిగిపాటి అరుణ్ తేజ గారు చెప్తారు. చెప్పు. అక్కడే ఈ మధ్యన మనోడు బాగా బ్యాక్ అయ్యాడు. అది అక్కడే బాగా బ్యాక్ అయ్యాడు. అందుకని ఆ ఒక్క మాట దగ్గర కొద్దిగా తొత్తరపాటు పడ్డాడు. కానీ వెరీ గుడ్. మొత్తాన్ని ఈసారి ఆశ నుంచి ఇచ్చాను మైకు. వచ్చేసి ప్రియాంకకి ముందు, తర్వాత ప్రిస్కిల్లకి. చెప్పండి తల్లి. వేటిని మనం ప్రేమించాలి? చెప్పండి. చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మ, వెరీ గుడ్ అమ్మ. సరే, మొదటి రోజు రెండో రోజు రాలేని వాళ్ళందరిని అడగాలి నేను అమ్మ. వాళ్ళని అడగాలి. ఎందుకంటే కనీసం రాత్రి వెళ్ళారు, మీరు ఏమి నేర్చుకున్నారు, అయ్యగారు ఏం చెప్పారు, బైబిల్ గ్రంథంలో ఏమి బోధించారని మీరు అడిగి తెలుసుకున్నారేమో అనుకుంటున్నాను నేను. మరి తెలుసుకున్నారా? అడిగారు? అసలు కనీస అవగాహన ఉందా అమ్మా? యవనస్తులు చెప్తారు. ఇప్పుడు యవనస్తులు చెప్తారు. చెప్తావమ్మా? చెప్పాం, చెప్పాం. చెప్పే తల్లి. మొదటిది హృదయ శుద్ధిని ప్రేమించాలి. గుడ్. రెండవది ఆయన నామమును ప్రేమించాలి. మూడవది ఆయన నివాస స్థలమును ప్రేమించాలి. గుడ్. నాలుగవది ఆయన జ్ఞానమును ప్రేమించాలి. గుడ్. ఐదవది ఆయన యెరూషలేమును ప్రేమించాలి, అనగా సంఘమును ప్రేమించాలి. గుడ్. ఆరవది ధర్మశాస్త్రమును ప్రేమించాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వర్షిని చెప్తావమ్మా? అమ్మా చెప్తావా? చెప్పలేవా? నిన్న వచ్చినట్టున్నావు కదా నువ్వు. నిన్న వచ్చి మొన్న కూడా వచ్చినట్టున్నావు కదా. ఎందుకంటే నేను చాలా కష్టపడి ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటాను. నేను నేర్చుకుని మీకు బోధిస్తూ ఉంటాను అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వేటిని మనము ప్రేమించాలో 6 విషయాలు మన పిల్లలు చాలా చక్కగా చెప్పేశారు. కాబట్టి ఇది 3వ రోజు కాబట్టి ఇంకొక 3 విషయాలు చెప్పేసి రేపు పెద్దోళ్ళని అడుగుదాం. 9 విషయాలు చెప్తారు అప్పుడు కదా అమ్మా. మీరందరూ కూడా చెప్పాలమ్మా. సుజాత గారిని కూడా అడుగుతానమ్మా నేను. అమ్మా సుజాత గారిని కూడా అడుగుతాను, నిర్మలా గారిని అడుగుతాను, ఆ తర్వాత జ్యోతి గారిని అడుగుతాను నేను, తర్వాత అది కుమారి గారిని అడుగుతాను నేను. అమ్మా కొంచెం మీరు నేర్చుకుని రావాలి. తల్లి ముత్యాల రాణి గారిని చెప్పేస్తారు, ఆవిడ చెప్పేస్తారు. అది అందుకని మిగిలిన వాళ్ళందరూ అడుగుతాను నేను. కొంతమంది చెప్పేయగలరు, కొద్దిమందిని అడుగుతాను ఖచ్చితంగా. అమ్మా ఈరోజు 7వది, 3వ రోజు
మొదటి విషయం అనగా 7వ విషయం. 2 రోజులు 6 విషయాలు నేర్చుకున్నాం. వేటిని ప్రేమించాలి అనేటువంటి ఒక మంచి టాపిక్ లో ఇప్పుడు 7వది. మళ్ళీ అల్లరి చేస్తున్నారు వీళ్ళు. అమ్మా హర్ష కూర్చోమన్నాను కదా నేను, దానివి కానీ హర్షాన్ని కూర్చోమన్నానా? అమ్మా కూర్చోమన్నానా? లేదా నా దగ్గర కూర్చోబెడతా మరి. అది కదలకుండా కూర్చోవాలి మీరు. వాక్యం అయిపోయాక ప్రార్థన చేసేటప్పుడు వాక్యం చెప్పేటప్పుడు అస్సలు డిస్టర్బ్ చేయకూడదు అమ్మా. అది 7వది సామెతల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. శిక్షను ప్రేమించువాడు, జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. ఈ వాక్య భాగములో మనకు నేర్పిస్తున్న గొప్ప సత్యం ఏంటంటే శిక్షను ప్రేమించాలి అని. 7వది దేనిని ప్రేమించాలి? శిక్షను ప్రేమించాలి. శిక్ష అనేది ఎప్పుడు వస్తుంది అంటే పొరపాటు చేసినప్పుడు దానికి తగిన పనిష్మెంట్ అంటాం. పాఠం చెప్పని పిల్లోని గోడ కూర్చి వేయమంటాడు ఉపాధ్యాయుడు కదా, లేదంటే ఎండలో నిలబెడతాడు. ఆ పాఠం రాలేదు కాబట్టి, ఇంటి దగ్గర వాడు సరిగా చదవలేదు కాబట్టి, హోంవర్క్ చేయలేదు కాబట్టి అతను ఎండలో నిలబెడతారు, గోడ కుర్చీ వేస్తారు. ఉపాధ్యాయుని యొక్క మనసులో ఉన్నది ఎండలో వాడి వీపు సుర్రుమని పోవాలని కాదు, గోడ కుర్చీ వేసి వాడు నరాలు లేకపోతే కాళ్ళు లాగేయాలని కాదు. కానీ వాడికి చదువు మీద అయ్యో నేను చదవకపోవటం వల్లే, ఇది రాకపోవటం వల్లే మా మాస్టర్ నన్ను శిక్షించారు అనే స్పృహ వాడికి రావాలి అని ఉపాధ్యాయుడు చేస్తాడు. అప్పుడు ఆ శిక్షను ఎవడైతే ప్రేమిస్తాడో, ఆ శిక్షను ప్రేమించేవాడు జ్ఞానవంతుడైపోతాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాము. ఆ శిక్షను నువ్వెవడో నన్ను శిక్షించడానికి, నువ్వెవడో నన్ను గద్దించడానికి అని గద్దింపును అసహించుకున్నవాడు అసలు ఎంత కఠినమైన పదజాలం ఉపయోగించాడో పరిశుద్ధాత్మ దేవుడు మనందరం కూడా నేర్చుకోవాలి. హలో, వీళ్ళిద్దరు ఇంటికన్నా తీసుకెళ్ళిపోండి కాసేపు. ఏమా ఏమా ఎంత కఠిన పదజాలం ఉపయోగించాడో చూడండి పరిశుద్ధాత్మ దేవుడు. అమ్మ కొట్టేకండిలే, కొట్టేకుడు అది బయట మళ్ళీ ఇంటికి వెళ్ళి నన్ను తిట్టుకుంటాడు పిల్లలిద్దరు. అది నా బాధ. అంటే వాక్యాన్ని డిస్టర్బ్ చేయకూడదు, అది చాలా డిస్టర్బ్ అవుద్ది, మీకు తెలియదు ఆ విషయం. అది గద్దింపుని ఎవడైతే అసహించుకుంటాడో దేవుని వాక్యం చెబుతుంది వాడు పశుప్రాయుడు. పశుప్రాయుడు అంటే పశువు అంటాం. మనిషివా పశువా అంటామే మనం కోపం వచ్చినప్పుడు. ఒక మనిషి ప్రవర్తించినట్లుగా ఎవడైతే ప్రవర్తించలేదో వాడిని అంటాం ఏంటి, పశువా మనిషివా అని అంటాం. మనకు చాలా పౌరుషం వచ్చేస్తుంది, చాలా కోపం వచ్చేస్తుంది. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే గద్దింపును మీ పెద్దవాళ్ళు గద్దించినప్పుడు, మీ తండ్రులు గద్దించినప్పుడు, మీ ఉపాధ్యాయులు గద్దించినప్పుడు, మీ ఆత్మీయ నాయకులు గద్దించినప్పుడు ఆ గద్దింపే నీకు అసహ్యం అయితే ఇక అక్కడ వ్రాయబడిన పదాన్ని పదే 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 మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు భక్తుడు హెబ్రీలకు రాసిన పత్రికలో యూదులు కొంతమంది దేవుని యొద్ద నుంచి శిక్ష వస్తుందా, దేవుని యొద్ద నుంచి శిక్ష రావాలా అని అనుకున్నప్పుడు ఆయన చెప్పాడు శిక్షను తృణీకరించొద్దు, గద్దింపుకు విసుగవద్దు. 12వ అధ్యాయం 5వ వచనం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను ఏం చేయకూడదు, నువ్వు తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగవకము. దేవుడు అంటే తన కుమారుని ఏ తండ్రి అయితే ప్రేమిస్తాడో ఆ తండ్రికి శిక్షిస్తాడు కదా. ఆ దండించడంలో, ఆ శిక్షించడంలో, ఆ గద్దించడంలో తండ్రి యొక్క ప్రేమ ఎలాంటిదో మన దేవుని ప్రేమ కూడా అలాంటిదే అనే విషయాన్ని ఇక్కడ మనందరం కూడా బాగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోబు భక్తుడైతే అంటాడు, దేవుడు గనక ఒక వ్యక్తిని గద్దించాడు అనుకోండి,
దేవుడు గనక ఒక వ్యక్తిని శిక్షించాడు అనుకోండి, దేవుడే గనక గద్దిస్తే ఆ నరుడు ధన్యుడు అనే మాట రాశాడు. మీరు యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనంలో చదివితే, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. అది దేవుడు గద్దించాడని దేవుని మీద అలగడం కాదు, అలా గద్దిస్తే వాడు చాలా గొప్పవాడు అవుతాడు, ధన్యుడు, ఆనందమయుడు, దీవించబడిన వాడు అనే మాటలు ఈరోజు మనం నేర్చుకోవాలి. కీర్తనకారుడు ఇంకొక మంచి మాట చెప్పాడు. ఇది బైబిల్ కాలేజెస్లో శిష్యరికం చేసేటప్పుడు మాకు ఎక్కువగా బోధిస్తారు. ఇది మాకు ఎక్కువగా పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉండేవాళ్ళు. 141వ కీర్తన 5వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. నీతి మంతులు నన్ను కొట్టుట ఉపకారము, వారు నన్ను గద్దించుట అది నాకు తైలాభిషేకం. దేవునికి స్తోత్ర. అంటే మా నీతిమంతులు, మా పెద్దవారు, మా ఆత్మీయ నాయకులు మమ్మల్ని కొట్టారనుకోండి, అలా కొడితే అది మాకు ఉపకారము అంటాడు. వాళ్ళు నన్ను గద్దించారనుకోండి, అది నాకు ఎలాంటిది అనమాట? తైలాభిషేకం. అభిషేకంతో సమానం అది, అభిషేకంతో సమానం అది. అందుకని లైఫ్లో ఎప్పుడు కూడా ఏ దైవజనుడైనా గద్దించినప్పుడు అలగటాలు, కోపపడటాలు, ముఖం ముడుచుకుని వెళ్ళిపోవటాలు ఇలాంటివి చేస్తే నీ చేతులతో నువ్వే నీ అభిషేకాన్ని పోగొట్టేసుకుంటున్నావు అనే మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. నేను 9వ తరగతి చదివే టైంలో మాకు ఒక తెలుగు మాస్టర్ ఉండేవాళ్ళు, పెద్ద తెలుగు మాస్టారు అనేవాళ్ళు, పంచి కట్టేవాళ్ళు. ఆయన కాటన్ దుస్తులే వాడేవారు, మన భారతదేశంలో తయారైన వస్తువులనే ఉపయోగించేవాడు ఆయన, మిగతా ఏవి వాడేవాడు కాదు. తెలుగు భాష అనర్గళంగా మాట్లాడాలి అనేవాడు, ఆంగ్ల భాషను అసలు ఉపయోగించొద్దు అనేవాడు. ఆయన తెలుగు మాస్టర్ కాబట్టి అలా చెప్పేవాడు. అది నాకు బాగా ఎక్కేసి అసలు ఆంగ్ల పదాలు ఏవి రాసేవాడిని కాదు నేను. ఆఖరికి ఎవరికన్నా ఉత్తరం రాయాలనుకోండి, అప్పుడు ఎక్కువ ఉత్తరాలు రాసేవాళ్ళం. ఉత్తరం రాసేటప్పుడు మనం ఎవరికైతే ఉత్తరం రాస్తామో ఆ ఉత్తరం రాసే వ్యక్తి అడ్రస్ని ఏమంటాం? అంటాం? ఎవరికి రాస్తాం? ఎక్కడి నుంచి రాస్తున్నామో అది ఫ్రమ్ అడ్రస్, ఎవరికి రాస్తున్నామో అది టు అడ్రస్. ఆ టు అనే పదాన్ని కూడా నేను తెలుగులో కీ లేకపోతే కు అని ఉపయోగించేవాడిని. ప్రతి ఆంగ్ల పదాన్ని కూడా తెలుగులో అలా రాసేవాడిని. అది మా మాస్టర్ నన్ను చాలా మెచ్చుకునేవాడు. తర్వాత ఎప్పుడైనా డిక్టేషన్ చెప్పేటప్పుడు చాలామందికి చాలా తప్పులు వచ్చాయి, నాకు ఒకే ఒక తప్పు వస్తే నన్ను గట్టిగా కొట్టేవాడు. అది నాకు కొంచెం కోపం అనిపించేది, నాకు కొంచెం బాధ అనిపించేది. ఎందుకంటే నా పక్కన ఉన్నవాడికి 5 తప్పులు వచ్చాయి, నాకు ఒకటే తప్పు వచ్చింది. అది నన్నే ఎందుకు ఎక్కువ కొట్టాలి అని ఆయన బెంచ్ మీద నిలబెట్టి ఒక పెద్ద జోక్ ఒకటి ఉండేది ఆయన దగ్గర, ఒక బెత్తం, అలా నిలబడి ఆ దూరం నుంచి దాంతో కొట్టేవాడు అనమాట. చాలా బాధ అనిపించేసేది. ఆ తర్వాత ఏడుస్తున్నప్పుడు క్లాసులో ఆయన దగ్గరికి వచ్చి క్లాస్ అయిపోయిన తర్వాత దగ్గరికి పిలిచి చెప్పేవాడు, పనికిమాలోడు ఎలాగో పనికిమాలోడు అవుతాడు, తప్పులు రాసేవాడు ఎప్పుడు తప్పుల్లో ఇక్కడ అలాగే పోతాడు, నువ్వు చక్కగా రాస్తావు కాబట్టి ఆ ఒక్క తప్పు కూడా నీకెందుకు రావాలి అనేది నా మనసురా, అది నువ్వు బాగా అర్థం చేసుకోవాలి అని అనేవాడు. 9th క్లాసులోను 10th క్లాసులో మిగతా అన్ని సబ్జెక్టుల కంటే తెలుగులో మాత్రం నాకు ఫస్ట్ వచ్చేది అనమాట. ఎప్పుడు ఫస్ట్ వచ్చేది. తర్వాత నేను బైబిల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతుంటప్పుడు మళ్ళీ అదొక బాధ అనిపించేసింది. అందరూ అలా మాట్లాడుతుంటే మరలా ఎలాగా అని అనుకునేవాడిని. ఇదంతా నేను అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఉపాధ్యాయుడు గద్దించినప్పుడు, నీతిమంతులు కొట్టినప్పుడు అది మనం తైలాభిషేకంతో సమానంగా దాన్ని తీసుకోవాలి, స్వీకరించగలగాలి. అలా స్వీకరించగలిగితే నువ్వు చాలా గొప్పవాడు అవుతావు. ఈ శిక్ష అంతా నీకు పెద్ద బాల శిక్షలాగా అవుతుంది. దేవునికి స్తోత్రం. ఈ పిల్లల మీద అప్పుడప్పుడు కోపపడతాం మేము. వీళ్ళని కొంతమందిని అయితే మేము చిన్నప్పటి నుంచి బాగా ఎత్తుకున్నాం అనమాట.
ఆ చనువుతో కొంతమంది మీద బాగా కోప్పడతాం ఒక్కోసారి. ఎందుకంటే కొద్దిగా అల్లరి చేసినా, లేకపోతే చేయకూడని పని ఏదన్నా చేసినా అలా చేస్తాం. మళ్ళీ బాధపడుతున్నారేమో మనసులో, తిట్టుకుంటారేమో అని మనసులో మరలా ఒక పక్క మేము బాధపడుతూనే, ఓ పక్క కోపిస్తూనే వాత్సల్యాన్ని చూపిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మన బిడ్డలు చాలా గొప్ప పొజిషన్‌లో ఉండాలి, క్రమశిక్షణలో ఉండాలి. వాళ్ళ బిహేవియర్ చూసి మరి కొంతమంది ఆకర్షించబడాలి అనేది మా తపన. ఒక పిల్లవాడి యొక్క క్రమశిక్షణ, వాడి స్కూలు, వాడి పరిచర్య, వాడి ప్రార్థన, వాడి జీవితం ఎంతమందికి నచ్చుద్ది? ఎంతమందికి నచ్చుద్ది? అంతేగాని వచ్చి పుస్తకాలు పడేసి వీధులంతా తిరిగి, లేకపోతే ఒక పక్క ప్రార్థనకొచ్చి మరో పక్క ఇంకో చోటకెళ్ళి ఎవరికి తెలియకుండా కొన్ని చక్కబెట్టి, లేకపోతే ఏవేవో చేస్తే ఇవన్నీ పైకి కనిపించేవి కాదు కానీ అంతర్లీనంగా నీ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ అనేది పడిపోద్ది అంతే. చాలా బెస్ట్గా ఉంటుంది ఈవిడ అనుకునేవాళ్ళం, చాలా బెస్ట్గా ఉంటాడు ఈ పిల్లడు అనుకునేవాళ్ళం, ఇలాగ అయిపోతున్నాడు అని కొన్నిసార్లు ఇక దేవుడు కూడా చేతులు ఎత్తేస్తాడు అనమాట. ఇంకేమి చేయడు దేవుడు కూడా. గద్దిస్తాడు గద్దిస్తాడు గద్దిస్తాడు, ఇక తర్వాత వదిలేస్తాడు అంతే. దేవుడే అలా చేస్తే మరి మనుషులు మనం కూడా అలాగే చేస్తాం కదా. అందుకని గద్దింపు తైలాభిషేకంతో సమానంగా మనందరం స్వీకరించగలగాలి. దేవునికి స్తోత్రం. ఇది 7వది అనమాట. ఇక 8వది, దేన్ని ప్రేమించాలి అంటే మేలును ప్రేమించాలి, కీడును కాదు. కీడును మీరందరూ కూడా ద్వేషించాలి, మేలునే ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. మీ గుమ్మాలలో న్యాయమును స్థిరపరచాలి. ఒకవేళ దేవుడు అంటే సైన్యములకు అధిపతి యగిన యెహోవా మనందరినీ కూడా దీవించాలి అంటే మనం ఎప్పుడు కూడా ఉపకారాన్ని లేకపోతే మేలునే ప్రేమించాలి అని ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో ఇలాగూ వ్రాయబడింది. త్వరగా చదువుదాం. త్వర కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. దేవునికి స్తోత్రం. మనసంతా కీడుతో నిండిపోయి, హృదయం అంతా చెడుతో నిండిపోయి, ఎప్పుడు ఎవరికి కీడు చేద్దామనే ఆలోచన అసలు మన మనసులోనికి రాకూడదు. అసలు కీడును మనము ప్రేమించకూడదు, దాన్ని ద్వేషించమన్నాడు. కీడును పూర్తిగా ద్వేషించేయాలి. అది మరి దేన్ని ప్రేమించాలి అంటే మేలును ప్రేమించాలి. యాకోబు పత్రికలో రాయబడింది, మేలు చేయనెరిగియు అలాగు చేయకపోతే అది నీకు పాపం అవుద్ది. ఇది మేలు అని నీకు తెలుసు, కానీ నువ్వు మేలు చేయట్లా. చేయనెరిగియు నువ్వు చేయకపోతే అది నీకేమవుతుందట? పాపమే అవుద్ది. గతంలో కూడా మనం చెప్పుకున్నాం, రాత్రిపూట చలితో వణుకుతూ వస్తున్న ఒక వ్యక్తి తలుపు కొట్టి నిన్ను చలి కప్పుకోవటానికి ఏదైనా సహాయం అడిగితే అతని శరీరం కప్పుకోవటానికి ఏ వస్త్రమును ఇయ్యక నీకు శుభం కలుగుగాక, నీకు మంచి జరుగుగాక, ఎల్లు నీ చలి పోవునుగాక అనే మాటలు చెప్పడం వల్ల ఉపయోగమేమీ ఉండదు. అంటే క్రియలు చూపించాలి. క్రియలు లేకపోతే ఆ విశ్వాసం ఒంటిగా ఉండిపోద్ది అనే సందర్భంలో మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మంచి చేయటం అనేది మనం ప్రేమించాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ మేలు చేయటం మనకి కుదరకపోతే, మేలు చేయటం చేతనవ్వకపోతే మౌనంగా ఉన్నా పర్వాలేదు, కానీ కీడు మాత్రం ఎవరికి చేయకూడదు. ఆ కీడు ఏదో ఒక రోజున పండుద్ది. దానికి తగిన ఫలితాన్ని మనం తప్పకుండా అనుభవిస్తాం. నాకెప్పుడు పౌలు గారిది గుర్తుకొస్తుంది. ఎన్ని రాళ్లతో కొట్టాడో క్రైస్తవులను, ఎంతమందిని కొట్టాడో, ఎంతమందికి కీడు చేశాడో. చివరికి పౌలు ఆ భూమి మీద ఉండగానే ఎన్నో రాళ్ల దెబ్బలు తిన్నాడు. ఎంతో మంది కొట్టారు ఆయన్ని.
ఆయన రక్తము రోడ్డు మీద తడిసిపోయిందంతే, రక్తం కారుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంతమంది పీకలు కోసేసాడో. చివరికి ప్రభు యొక్క సేవలోకి వచ్చిన తర్వాత అది దేవుడు చూడండి ఎలాగా దాన్ని ఎలాగ చేశాడో చూడండి. అంటే ఏదైతే విత్తుతామో అదే పంట కోస్తామనడానికి పౌలు జీవితమే మనకొక గొప్ప మాదిరి. చివరికి పౌలు యొక్క శిరస్సును కూడా ఖండించేశారు. ఆనందంగా చచ్చిపోయాడు అంతే. అయ్యో నన్ను ఇలాగ చేస్తున్నారు, మీరు శపించబడుదురుగాక, మీకు అందరు కీడొచ్చునుగాక అనలేదు. అక్కడికి ఆయన మెడ మీద కత్తి పెట్టి ఖండించాల్సిన వ్యక్తి కత్తి పట్టుకుని వణుకుపోయి, పౌలా నేను ఈ పని చేయలేను పౌలా నువ్వు ఎవరికి అన్యాయం చేశావు పౌలా, అందరికి మేలు చేశావు కదా, అందరిని ప్రేమించావు కదా, ప్రభు నమ్ముకున్న తర్వాత ఎవరికి నువ్వు అన్యాయం చేయలేదు, నీ వల్లే కదా నేను ఈరోజు ప్రభుని తెలుసుకున్నాను, నేను ఎలా చేయను అని ఆ సైనికుడు అడిగాడట, ఏడ్చేశాడట. నేను చేయలేను, అవసరమైతే ఉద్యోగం వదిలేస్తానన్నాడట. కానీ పౌలు సున్నితంగా చెప్పాడు అతనికి, నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి అంతే, నీ కత్తి వనకనివ్వకు, నీ చెయ్యి తొనికిసలాడనివ్వకు, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, నీ ఉద్యోగం నువ్వు చెయ్యి. ప్రభు నన్ను ఎలాగో పానార్పణంగా పోయిబడాలని నన్ను అభిషేకించాడని చెప్పి సంతోషంగా పౌలు ప్రియులరా ఆ రోజు మరణానికి తనను తాను అప్పగించేసుకున్నాడు అని చెప్పాలి. కాబట్టి జీవితంలో మేలును మనము ఎక్కువగా ఏం చేయాలి? ప్రేమించాలి. ఎలా ప్రేమిస్తాం? మేలును ఎలా ప్రేమిస్తాం? మేలు చేసేవాడి గురించి యోహాను గారు ఒక మంచి మాట చెప్పారు. మేలు చేసేవాడేమో ఎవరు సంబంధి? దేవుని సంబంధి. మేలు చేయకపోతే కీడు చేసేవాడేమో సైతాను సంబంధి. 3వ యోహాను పత్రికలో 11వ వచనంలో రాయబడింది, మేలు చేయువాడు చెడు కార్యములు గాక మంచి కార్యములు అనుసరించి, అరుణ్ తేజ స్టార్ట్ చేసేలే కానీ పాప మళ్ళీ అమ్మగారు ముగించారు. ఆ పైకి కిందగా చూస్తున్నాడు అబ్బాయి, కానీ బాగా తీశాడు, అది చాలా సంతోషం. మీ అందరూ కూడా అలాగే ఎతకాలి, వాక్యం చెబుతున్నప్పుడు అదే దృష్టితో ఉండాలి. నేను తీయాలి ఈసారి అనే ఆ తపన రావాలి మీలో, ఆ తపన రావాలి. ఎవరో ఒకరు చదివేస్తున్నారులే నాకెందుకులే అనే అది మీకు ఉండకూడదు. చదువుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా మేలు చేసేవాడు ఎవరు సంబంధి చెప్పాలి? ఎవరు సంబంధి? దేవుని యొక్క సంబంధి. మనం మేలు చేస్తే దేవుని సంబంధులం, చెడు చేస్తే కీడు చేస్తే మనం అపవాది సంబంధులం అయిపోతాం. కాబట్టి వీలైనంత మట్టుకు మనము మేలే చెయ్యాలి. తర్వాత ఎవరి ఎడల విశేషంగా మేలు చేయాలి అంటే విశ్వాస గృహం అనేది ఒకటి ఉంటుంది మనకి. మన విశ్వాస గృహం ఏది చెప్పండి? చెప్పాలి. మన విశ్వాస గృహం ఏది అంటే మన మందిరం, మన సంఘం. ఈ విశ్వాస గృహంలోకి చేరిన వ్యక్తుల పట్ల మరీ విశేషం అనే పదం పౌలు భక్తుడు గలతీలకు రాస్తూ 6వ అధ్యాయం 10వ వచనంలో చాలా చక్కగా చెప్పాడు. అందరి ఎడలను, ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో, విశేషముగా విశ్వాస గృహమునందు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. మేలు అనేది మనం చెయ్యాలి. విశ్వాస గృహంలో చేరే మనందరం కూడా, అంటే ఇది మనందరి యొక్క విశ్వాస గృహం. ఈ విశ్వాస గృహంలోకి చేరిన మనం మన తోటి వాడికి ఎక్కువగా మనం మేలు చేయాలి. మరి విశేషంగా లోకంలో ఉన్న వాళ్ళు చాలా మందికి మనం మేలు చేస్తాం. అందరి ఎడల అలా మేలు చేయాలని దేవుడు చెప్పాడు. ఎక్కువ మేలు ఎవరికి చేయాలంటే విశ్వాస గృహంలోకి చేరిన వారి ఎడల విశేషంగా మనం మేలు చెయ్యాలి అనే విషయం నేను మీకు తెలియచేస్తున్నాను. ఇలాంటిది ఎప్పుడు వాళ్ళకి ప్రేమ అనిపిస్తుంది అని అంటే, ఒక కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని దర్శించే ప్రక్రియ ఉంటుందే, ఆ ఇంటికి వెళ్ళే ప్రక్రియ ఉంటుందే,
కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న వారికి విశ్వాస గృహములోనికి చేరిన మనం ఓ పూట భోజనం తీసుకెళ్ళో, ఒక పూట టిఫిన్ తీసుకెళ్ళో, వాళ్ళకు విశేషమైన మేలు చేయటం అంటే అది. అలాంటి మేలు చేయాలి. ఓ వాటి క్రమశిక్షణ అన్నట్లుగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడే కదా ఒకరి మేలు మనకు అవసరం. అలాంటప్పుడే కదా ఒకరి సహాయం మనకి అవసరం. కాబట్టి ఈ విషయాన్ని కూడా విశ్వాసులందరూ కూడా నేర్చుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. విశ్వాస గృహంలోనికి చేరిన వారి పట్ల ఎవరైనా గాయపడితే, ఎవరైనా జబ్బు పడితే మన సంఘం యొక్క బాధ్యత వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించి ప్రార్థన చేసి మంచి మాటలు చెప్పి ధైర్యం చెప్పి రావటం. ఎవరైనా వ్యక్తిని కోల్పోతే వారికి కనీసం ఒక పూట భోజనమైనా చేయటం. ఇది చాలా చోట్ల నేర్చుకోలేకపోతున్నారు. చాలా చోట్ల నేర్చుకోలేకపోతున్నారు. ఎక్కడో ఒక చోట అక్కడక్కడ ఉంది కానీ చాలా చోట్ల ఇది లేదు. ఎవరికి వారే యమున తీరు అయిపోతుంది. కాబట్టి 8వది మేలును ప్రేమించాలి. 9వది ఆఖరిది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఆఖరిది మన శత్రువులను ఏం చేయాలట? ప్రేమించాలి. ఇది ప్రభు పర్వత సందేశంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో చాలా చక్కగా చెప్పాడు. నేను మీతో చెప్పేది ఏంటంటే, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు అయ్యేటట్లుగా మీ శత్రువులను మీరు ఏం చేయాలి? ప్రేమించాలి. అది. ఇక్కడ ఎవరైనా ఉన్నారా మీ శత్రువులు? చెప్పాలి. ఇక్కడ ఎవరైనా శత్రువులు ఉన్నారా మీకు? ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఉంటే వాళ్ళను మనం ఏం చేయాలంట? ప్రేమించాలి అని. శత్రువులు అంటే మనకు ఎక్కడి నుంచో రారు, మన దగ్గరే ఉంటారు. సాధారణంగా మన చుట్టే ఉంటారు. అంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసే శత్రువులు, మన ప్రార్థన లైఫ్ని విఘాతం కలిగించేవాళ్ళు, మన తిన్నని మార్గములను చెడగొట్టేసేవాళ్ళు, మన యొక్క క్రమమైన జీవితాన్ని తప్పిస్తూ ఉండేవాళ్ళు మనకు బాగా శత్రువులు. అలాంటి శత్రువులను ఏం చెయ్యాలి అంటే వాళ్ళకి కాస్త దూరంగా ఉండాలి. వాళ్ళను శిక్షించకూడదు అని. ప్రేమించటం అంటే ప్రభువుకి హాని చేసే వాళ్ళను కూడా ఆయన ఎప్పుడు కూడా దీవిస్తూనే వచ్చాడు. ఉదాహరణకి బందిపోటు దొంగ బరబ్బా యేసయ్యను తనతో చేతులు కలపమన్నాడు. ప్రభు అన్నాడు, అవసరమైతే నీ కోసం ప్రాణమైనా ఇస్తాను తప్ప నిన్ను మాత్రం నీతో చేయి కలపలేను అన్నాడు. అప్పుడు నిజంగానే చివరిగా పస్కా పండుగ రోజున అక్కడ ఉన్నటువంటి అధికారికి, ఆ న్యాయాధిపతికి, ఆ చక్రవర్తికి, ఒక రాజుకి ఒక హక్కు ఉండేది. పస్కా పండుగ రోజున ఒక దొంగను విడుదల చేసే అధికారం ఉండేది. దానితో అతను యేసు ప్రభును వదిలేయాలనుకున్నాడు. కానీ వాళ్ళందరూ యేసు ప్రభు మీద ఉన్న కోపంతో బందిపోటు దొంగ బరబ్బాను కోరుకున్నారు. అప్పుడు బందిపోటు దొంగ బరబ్బాకు ప్రభు చెప్పిన మాట నెరవేరినట్లు మనం గ్రహిస్తాం. అవసరమైతే నీ కోసం ప్రాణం ఇవ్వటం, అది శత్రువును ప్రేమించటం. ఇస్కరియోతు యోధాను కూడా ప్రభు ఎప్పుడు తృణీకరించలేదు, తిరస్కరించలేదు. అతని అభిప్రాయాలతో ఏకీభవించకుండా తనతో జీవించాడు తప్ప తన అభిప్రాయాలను స్వీకరించలేదు ఆయన. అలాగని అతను ఏమీ ద్వేషించలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి శత్రువును ప్రేమించే ఒక సాహసం బైబిల్ గ్రంథాన్ని నేర్చుకుంటున్న మనం, దేవుని పిల్లలుగా ఉంటున్న మనం చేపట్టగలగాలి. ఈ 3 విషయాలు ఈ రాత్రి మనం తెలుసుకున్నాం. 1 చెప్పాలి, శిక్షను ప్రేమించాలి. 2 మేలును ప్రేమించాలి. 3 శత్రువును ప్రేమించాలి. ఇప్పుడు 3 రోజులది చెప్పాలనుకోండి, 1 నుండి చివరి వరకు రేపు పెద్దోళ్ళు చెప్తారు. ఏమో రేపు బల్లారాధన కాబట్టి చక్కగా సిద్ధపడి వస్తారు కాబట్టి వాళ్ళు చెప్తారు. ఎందుకంటే మీకు ఒకవేళ మర్చిపోయారు అనుకోండి, మన యూట్యూబ్ చూడండి.
మన దాంట్లో చూసైనా సరే మళ్ళీ మీరు నేర్చుకోవాలన్నమాట. మన టెక్నీషియన్స్ కూడా ఈ మధ్యన అది సరిగ్గా పని చేయట్లేదు ఒక్కొక్కసారి, ఎందుకో మరి ఒక్కొక్కసారి అవ్వట్లేదు. ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మార్చాలేమో మళ్ళీ మనం. కాబట్టి ప్రార్థన చేయండి. ప్రభు ఈ పండగ దినాల్లో మనం అనుకున్నవన్నీ సక్రమంగా జరగాలని, మనందరూ కూడా మంచిగా ప్రార్థన చేయాలని ప్రభు నామపేట కోరుతున్నాను నేను. రేపు రాత్రికి మీరు అందరూ సిద్ధపడి రావాలి. రేపు రాత్రికి పుస్తకం పెడతాం. క్రిస్మస్ పండగకి జనవరి పండగకి కలిపి పుస్తకం పెట్టేస్తాం. 2 పండగలకి 2 కానుకలే ఉండవు కదా, ఒకటే బిగ్గు కానుక ఉంటుంది అనమాట. అలా కొంచెం ఎక్కువగా ఎప్పుడు ఒకేలాగా మనం ఉండకుండా, సంవత్సరం ఎలాగైతే పెరుగుతుందో, మన యొక్క జీతాలు ఎలాగైతే పెరుగుతాయో, మన రాబడి ఎలాగైతే పెరుగుతుందో, మన పండగల ఖర్చులు ఎలాగైతే పెరుగుతాయో, మన 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 యొక్క ఇచ్చుటలో కూడా మనం అలాగూ పెరగాలి. అందుకని ప్రభు నామపేట మనం చేస్తాను. రేపు రాత్రికి మీరందరూ అలా సిద్ధపడి రావాలని కోరుతూ మరి మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమె. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ ప్రభువా నీకు స్తోత్రాలు, ప్రభువా నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం కరెంటు స్తంభాల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే రోడ్డు మీద ఎక్కువ గోతులు ఉన్నాయి, అవన్నీ సరిచేయబడాలని ప్రార్థన చేస్తున్నాం. మరి అధికారులకు దేవుడు మరి మంచి మనసిచ్చి వీలైనంత తొందరగా మరి అవి పనులన్నీ కూడా జరగాలని మనందరం కూడా ప్రార్థన చేయాలి. అలాగే కింద టైల్స్ కూడా పండగ లోపల అయిపోవాలని మనం ఎంతగానో ఆశపడుతున్నాం. మరి ఆ పని కూడా దేవుడు మరి తొందరగా ముగించినట్లు మనందరం ప్రార్థన చేద్దాం. రంగుల విషయంలో మరి ధర్మయ్య గారు కుమారుడు నాగరాజు గారు చక్కటి సమర్పణతో మరి మొదటగా వైట్ వాష్ చేశారు. ఆ తర్వాత పండగ దగ్గరకు వచ్చే లోపల కిటికీలకి తలుపులు కూడా మరి రంగులు వేస్తానని మాట ఇచ్చారు. దేవుని సన్నిధిలో మాట ప్రకారంగా వాళ్ళు తమ పనులు చక్కగా చేశారు. కాబట్టి దేవుడు వారిని దీవించాలని మనందరం ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభు. ఇదిగో ఈ రోజు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభు. నేర్చుకున్న విషయాలు బిడ్డలు చక్కగా మీ సన్నిధిలో అవలంబించినట్లుగా సహాయం చేయండి. రేపు బలలో పాల్గొనడానికి ఆనంద ఉత్సాహాలతో బిడ్డలు వచ్చేటప్పుడు మీరు సహాయపడండి. ఏ ఒక్కరు మిస్ అవ్వకూడదు నాయన, ఏ ఒక్కరు మిస్ అవ్వకూడదు. అలాగున్న బిడ్డలకు మీరు సహాయం చేయండి. అలాగే ఈరోజు మన ప్రియులు మరి ఐటి మాస్టర్ యొక్క పుట్టినరోజు నాయన జయంతి అంటాం. మరి ఆయన దూరమైనప్పటికీ కూడా ఆ కుటుంబ సభ్యులు ఇంకా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పేరు మీదుగా చక్కటి ఫలహారాన్ని తీసుకొచ్చారు. ఈ ఫలహారమును మీరు ఆశీర్వదించి దీవించి తినుచున్న మాకు శక్తినిచ్చి మీరే నడిపించండి. రేపు మమ్మల్ని అందరినీ బల్లారాధనకు చక్కగా సిద్ధపరిచి ఎవరైతే రాలేకపోయారో వాళ్ళందరినీ కూడా మీ సన్నిధికి నడిపించి మహిమను పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందును నెరవేరును గాక.